the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wait. So hey, hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపరా, నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ మోటో టెక్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పీపీఎఫ్ చేపిద్దాం మన హిమాలయన్కి అని చెప్పి. సో ఈరోజు కంప్లీట్ ఈ వ్లాగ్ అంతా పీపీఎఫ్ మీదే ఉండబోతుంది అనమాట, మీ స్పెషల్ రిక్వెస్ట్ మీద. సో ఫస్ట్ అయితే నేను దీని గురించి ఎంక్వైరీ చేసి అండ్ దెన్ పీపీఎఫ్ ఎక్కడ బాగుంటుందని చెప్పి కనుక్కుని ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తున్నాను. నేను అది కంప్లీట్ అయిపోయి చేంజ్ చేసిన తర్వాత కొంత టైం తీసుకుని నేను కంప్లీట్ డెడికేటెడ్ రివ్యూ వీడియో అనేది చేస్తాను. నా రికమెండేషన్ అయితే మీరు ఒక 1 వీక్ ఆగండి, ఆగిన తర్వాత అది ఎలా ఉంది అనేది నేను మీకు రివ్యూ అనేది చెప్తాను. అప్పుడైతే మీరు ఖచ్చితంగా బాగుంటుందా బాగుంటుందా అని డిసైడ్ చేసుకుని మీరు వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు మనం రామ్కోటి వెళ్ళిపోయి అండ్ దెన్ వీ విల్ గెట్ ది పీపీఎఫ్ డన్ ఆన్ అవర్ హిమాలయన్. సో చలో లెట్స్ గో. సో గైస్ వీఆర్ గోయింగ్ టు రామ్కోటి ఫర్ పీపీఎఫ్ అనమాట, ఇందా చెప్పినట్టు. సో యాక్చువల్గా పీపీఎఫ్ చేయించాలా, లామినేట్ చేయించాలా, లేకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, సెరామిక్ కోటింగ్ చేయించాలా అండ్ ఇట్లాంటివి చాలా డౌట్స్ ఉంటాయి మన వాళ్ళకి. సో దీంట్లో చిన్న డిఫరెన్స్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకో వెరైటీ కూడా ఏంటంటే దే విల్ కాల్ ఇట్ యాజ్ టెఫ్లాన్ అనమాట. సో వీటన్నిటికీ మేజర్ డిఫరెన్స్ ఏంటని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఏది బెటర్, ఏది బాగుంటుందని చెప్పి. సో ఒకసారి మీరు చెక్అవుట్ చేయకపోతే ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ వచ్చేసి పీపీఎఫ్ అనమాట. సో జనరల్గా టెఫ్లాన్ సెరామిక్ అంటే అదొక థిన్ లేయర్ ఆఫ్ కోట్ లాగా వేస్తారనమాట. సో మనం ఇప్పుడు చేయించబోయేది అయితే పీపీఎఫ్ అనమాట. పీపీఎఫ్ అంటే ఏంటంటే ఒక ఫిలిం లాగా మన బైక్ ట్యాంక్ మీద అండ్ దెన్ విండ్షీల్డ్ మీద, సో మనం ఏ పార్ట్స్ చెప్తే ఆ పార్ట్స్ మీద చిన్న ఒక షీల్డ్ లాగా, ఐ మీన్ ఒక సన్న ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి స్క్రాచెస్ అనేవి పడవు. మనం జనరల్గా ట్యాంక్ మీద ట్యాంక్ బ్యాగ్ పెడుతూ ఉంటాము. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా మనం, జనరల్గా టీ కప్ పెట్టినా కానీ ఏదైనా కానీ. జనరల్గా ఇప్పుడు మన బైక్ అంటే మనం జాగ్రత్తగా వాడతాము. ఇప్పుడు పార్కింగ్లో పెట్టినప్పుడు అట్లా పెట్టినప్పుడు పక్క బండి తగలడం కానీ, సో ఇట్లాంటి చిన్న స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ స్క్రాచెస్ పడ్డాయి అంటే ఏం చేయలేము, దాన్ని మళ్ళీ బఫింగ్ లా చేస్తారనమాట లైట్గా. సో అదే డీప్ స్క్రాచెస్ అయితే మాత్రం మళ్ళీ పెయింట్ చేయించడమే, దాని లప్పం గిప్పం అన్నీ కొట్టి పెయింట్ చేస్తారనమాట. సో అట్లా చిన్న స్క్రాచెస్ అవి ఇవి పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో 2-3 డేస్లో మనం రైడర్ మీడియాకి స్టార్ట్ అయిపోతున్నాం, వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ అనమాట. మన బండికి గీతలు పడ్డము అదంతా, ట్యాంక్ మీద స్క్రాచెస్ అవన్నీ నీకు తెలుసు కదా నా ఓసిడి ఎట్లుంటుందో. సో టు ప్రివెంట్ ఆల్ దోస్ థింగ్స్ మనము పీపీఎఫ్ అనేది చేపిస్తున్నాం అనమాట. సో నేను చాలా ఎంక్వైరీ చేశాను దీని గురించి. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆ క్వాలిటీ చేసేది లేదు. ఒక్క చోట మాత్రం వీ హ్యావ్ 1 పర్టికులర్ షాప్ ఉందన్నమాట ఒకటి. సో అదొచ్చేసి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. మన శక్తి స్కూటర్స్ రాజుభాయ్ ఉన్నాడు కదా, సో తను కూడా ఏంటంటే ఇదే ప్రిఫర్ చేయమని సజెషన్ ఇచ్చాడనమాట. సో అందుకని ఐఎమ్ గోయింగ్ దేర్. మళ్ళీ రామ్కోటి వెళ్తున్నాం మనం, అక్కడికి వెళ్ళిపోయి పీపీఎఫ్ చేయిస్తాను నేను. అండ్ దాని కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి నేను అతనితో ఫోన్లో మాట్లాడాను. సో ఒక జనరల్ ఐడియా అయితే ఉందన్నమాట నాకు. సో ఎగ్జాక్ట్గా అంత అవ్వచ్చు, కొద్దిగా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఎందుకంటే నేను టాప్ బాక్స్ కూడా చిన్నగా కొద్దిగా రేడియం వర్క్ అనేది చేపిద్దాం అనుకుంటున్నాను, మన ఛానల్ నేమ్ అది పెట్టిద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం మనకి ఎంత అవుతుందో. నేనైతే బేసిక్ 2000 to 500 కంటే కొద్దిగా ఎక్కువ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం ఎంత అవుతుంది ఏంటి అనేది, విల్ జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది అనమాట ఇన్ ద ఆఫ్టర్నూన్. అండ్ మనకి పెద్ద ఆకలి కూడా ఏమీ వేయట్లేదు, లంచ్ కూడా చేయలేదు. అండ్ క్లైమేట్ చూసుకుంటే ఎండగా అయితే లేదు కానీ వాన పడుతుందా అన్నట్టుంది. సో చెప్పలేము అది కూడా. బుల్లెట్కి ఇండోర్ సైలెన్సర్ పెడితే మాత్రం దాని వెనకాల వ్లాగ్ అయితే చేయలేము 100%. దాని బీటింగ్కి అదే నార్మల్ ఇండోర్ సైలెన్సర్ అయితే వెల్ అండ్ ఫైన్. అదో చూడండి, ఇట్లాంటి వల్ల కాదు, మొత్తం బుల్లెట్ కమ్యూనిటీ మొత్తం ఏదో పోలీసులు పట్టుకుని ఏదో నేరం చేసినట్టు, క్రైమ్ చేసినట్టు పట్టుకుని సైలెన్సర్లు బీకేయడం అదంతా చేయడము. కొద్దిగా సెన్సిబుల్గా వాడాలి మన వెహికల్, సైలెన్సర్లు కానీ ఏదైనా కానీ. మరీ అసలు పక్కన వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించేది ఉంటే ఎంత గలీజ్ ఉంటుందో చెప్పండి. అంత సౌండ్ మనకే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఓకే ఫైన్, చలో మనం అయితే ప్రస్తుతము విల్ గో టు రామ్కోటి అండ్ దెన్ ఐ విల్ టాక్ టు యూ దేర్. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something
something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. And you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as సో గైస్ మొత్తానికి పీపీఎఫ్ చేయించడం అయితే అయిపోయింది అండ్ నాకైతే ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. కానీ పీపీఎఫ్ ఎలా ఉంటుందంటే మనం చేయించిన వెంటనే దాని గురించి రివ్యూ ఇవ్వలేమన్నమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం మనకి ఎట్లుంది ఏంటి అని తెలియడానికి, బబుల్స్ వస్తున్నాయా లేకపోతే ఎక్కడన్నా లేయర్ ఊడుతుందా అని చెప్పి ఇదంతా చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఒక్కసారి నాకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ గైస్ నో, డెఫినెట్గా చెప్తాను మీకు. కాకపోతే ఇది నేను చేయించాను, ఈ వీడియో అయితే నేను మోస్ట్ ప్రాబబ్లీ పబ్లిష్ చేసేస్తాను. ఎలా ఉంది అని చెప్పి ఆ రివ్యూ వీడియో మాత్రం నేను ఇప్పుడు ఎట్లా గోవా ట్రిప్ వెళ్తున్నాం కదా ఒక 2 daysలో, సో ఆ గోవా ట్రిప్ వెళ్ళి వచ్చేసరికి మనకి క్లారిటీ అని వచ్చేస్తుంది అనమాట. ఎట్లుంది ఏంటి, డస్ట్ అక్యుములేట్ అయ్యి ఎక్కడన్నా బబుల్స్ వస్తున్నాయా లేకపోతే అంతా లేయర్స్ ఊడుతున్నాయా అని చెప్పి తెలిసిపోతుంది. సో ఆ రివ్యూలో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 5 to 6 daysలో రివ్యూ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో అది చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చేయించాలా చేయించకూడదా అంటే ఇప్పటివరకు నాకున్న ఫీలింగ్ అయితే చేయించవచ్చు డెఫినెట్గానే ఉంది. కాకపోతే దాని పెర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి కదా, మనకి చేయించాలి అనిపించి చేయించేసాము. అండ్ దెన్ దీని కాస్ట్ వచ్చేసి నేను ఇంకా దీని మీద కొన్ని చేంజెస్ చేయించాను. సో అవేంటి అని చెప్పి నేను మీకు చెప్తాను. సో ఇప్పటికైతే బాగానే ఉంది. ఒకసారి రేపు పొద్దున వీడియో మాట్లాడతాను దీని గురించి. ఓకే, చలో బాయ్ ఫర్ నౌ. సో గైస్ ఇది చేయించిన సెకండ్ డే అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ అంతా బబుల్స్ లాగా వచ్చిందనమాట. నిన్న నైటే మనం చేంజ్ అయితే తీసుకొచ్చాము ఇంటికి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బబుల్ వచ్చింది, కంప్లీట్ ఇంత పెద్ద బబుల్ వచ్చిందనమాట. అండ్ ట్యాంక్కి ఇటువైపు చూసుకుంటే అయితే బబుల్స్ ఏం రాలేదు, బాగానే ఉంది నీట్గా. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎక్సెప్ట్ ఫర్ దట్ ఇక్కడ కూడా లైట్గా మీరు కనిపిస్తుందో కనిపించట్లేదు, లైట్ ఇక్కడంతా ఓపెన్ అయిందనమాట, అంటే బబుల్ లాగా వచ్చింది ఇక్కడంతా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో హియర్ వీ హ్యావ్ బబుల్, ఇటువైపు అటువైపు సేమ్ ఏరియా, ఇదే ఏరియాలో బబుల్ లాగా వచ్చింది. సో ఏం చేయాలి అనేది వీ విల్ సీ, ఒకసారి ఆయనతో మాట్లాడి చెప్తాను మళ్ళీ ఏం చేసినాము. సో గైస్ నౌ కమ్స్ ది వర్డిక్ట్ పార్ట్. మీరు చేయించాలా చేయించకూడదా పీపీఎఫ్ అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాను ఈ రివ్యూని. సో మీరు చూసారు కదా బబుల్స్ ఫామ్ అయ్యాయి అనమాట ట్యాంక్కి ఇటు పక్కన. అండ్ దెన్ అది నేను తీయించడానికి మళ్ళీ నేను రామ్కోటి వెళ్ళాల్సి వచ్చిందనమాట కూకట్పల్లి నుంచి. ఎందుకంటే మనకి అది అలా ఉందనుకోండి, సో దాంట్లో డస్ట్ ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడంతా కొద్దిగా చిరాగ్గా తయారవుతుందని చెప్పి నేను మళ్ళీ రామ్కోటి వెళ్ళి అది కరెక్ట్ చేయించాను. దానికోసమే కాదు, నాకు వేరే పని కూడా ఉండే అనమాట. సో ఆ పని మీద వెళ్ళినప్పుడు ఇది కూడా చేయించేసాను అనమాట. సో దట్స్ డన్ నా. ఇప్పుడైతే ట్యాంక్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది జస్ట్ మాట్లాడిన తర్వాత మీకు క్లిప్స్ అనేవి చూపించేస్తాను ఎలా ఉంది ఇప్పుడు ట్యాంక్ అని చెప్పి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటే మెయిన్గా మనకి ప్రైస్ ఎంత అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు పీపీఎఫ్ చేయించడానికి. సో గైస్ చూడండి, నా పర్సనల్గా నేను వచ్చేసి ట్యాంక్కి, ఫ్రంట్ మడ్ గార్డ్కి అండ్ దెన్ విండ్షీల్డ్కి, ఈ మూడింటికి అయితే నేను పీపీఎఫ్ చేపిద్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మనకి ఈ ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే చేయడానికి కుదరదు, చేపిస్తే కనుక కంప్లీట్ బ్లాకే చేయించాలి, నార్మల్ ట్రాన్స్పరెంట్ దానికి సరిగ్గా సెట్ అవ్వదు అని చెప్పారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, నాకు కూడా ఏమో ఓకే ఫైన్ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నేను కూడా వదిలేసాను అనమాట అది. సో ట్యాంక్ అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్, సో ఈ రెండింటికి కలిపి అండ్ దెన్ నేను నంబర్ ప్లేట్కి మనకి బార్డర్ వస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ ఇస్తుంది చూడండి. సో ఈ బార్డర్ కూడా నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి తీసుకున్నాను. సో ఇది అండ్ దెన్ నా టాప్ బాక్స్ మీద కొద్దిగా లైట్గా జీవీఆర్ మోటోటెక్ అని చెప్పి చిన్న రేడియం కటింగ్ చేయించాను. సో దట్ షుడ్ నాట్ కాస్ట్ మోర్ దెన్ 50 రూపీస్, అంతకంటే ఎక్కువ అది కూడా అవ్వదు. సో అది నెగ్లిజిబుల్ అని చెప్పాలి. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే మనకి ట్యాంక్కి, ఫ్రంట్ మడ్ గార్డ్కి అండ్ దెన్ నంబర్ ప్లేట్ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ ఫ్రేమ్కి, సో ఈ మూడింటికి కలిపి నాకు 3200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాకు పర్సనల్గా కొద్దిగా ఎక్కువనే అనిపించింది. కాకపోతే వాళ్ళు చేసింది ఆల్మోస్ట్ 3 to 3.5 hours చేశారు. అంత కష్టపడి దాన్ని నీట్గా చేసి అది అంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దానికి నాకు ఓకే అనిపించింది. వాళ్ళు యాక్చువల్గా 3000 ఓన్లీ ఫర్ పీపీఎఫ్ చెప్పారు, ప్లస్ ప్లాస్టిక్ ఫ్రేమ్ వచ్చేసి అడిషనల్ 300 అని చెప్పారు. సో మొత్తం కలిపి మోస్ట్ ప్రాబబ్లీ దానికి 2900 తీసుకుంటారు, దీనికి ఒక 300 అట్లా తీసుకుంటారు. సో నాకు పర్సనల్గా పడ్డ ఛార్జ్
3,200 రూపీస్ అని పడింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చాలా మంది అడుగుతారు ఈ పీపీఎఫ్ చేయించడం వర్తా కాదా అని చెప్పి అడుగుతారు అనమాట. సో నాకు పర్సనల్గా అయితే వర్త్ అనే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేసిన పీపీఎఫ్ కూడా, సో దీంట్లో 2 రకాలు ఉంటాయండి. పీపీఎఫ్ ఒకటి ఉంటుంది, వినైల్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. పీపీఎఫ్ ఒకటి ఉంటుంది, వినైల్ ఉంటుంది అనమాట. సో పీపీఎఫ్ ఏంటంటే అది కొద్దిగా థిక్గా ఉంటుంది మెటీరియల్, అండ్ దాని దాన్ని అప్లై చేసే ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నాకు అర్థమైంది అయితే అది. అండ్ ఇదేంటంటే మనకి పీపీఎఫ్ ఫిల్మ్ ఒకసారి వేయంగానే చూడడానికి బాగానే ఉంటుంది, కాకపోతే దాన్ని లాంగ్ రన్లో లైఫ్ ఎలా ఇస్తుంది అనేది అట్లీస్ట్ ఒక 1 వీక్ చూస్తే కానీ చెప్పలేము. దాని లేయర్స్ ఏమైనా వస్తున్నాయి అదంతా కానీ చూస్తే కానీ చెప్పలేము అనమాట. సో నేను 1 వీక్ తర్వాత నేను మళ్ళీ ఇంకో డెడికేటెడ్ రివ్యూ వీడియో చేస్తాను దీని మీద. నన్ను అడిగితే మీరు అప్పుడు వెళ్ళి వేయించుకోండి, అప్పుడు కూడా బాగుంది అని నాకు అనిపిస్తే నేను చెప్తాను. సేమ్ అదే బాగున్నా చెప్తాను, బాగాలేకపోయినా చెప్తాను. సో మీకు దాన్ని బట్టి మీరు 1 వీక్ తర్వాత వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే ఒకవేళ మీరు వెళ్ళి హడావిడిగా చేయించేసుకున్నారనుకోండి, దాన్ని మళ్ళీ లేయర్లా ఊడిపోయినా ఏమైనా పాడైనా కానీ మళ్ళీ ఇద్దరం లాస్ అవుతాం కదా. సో ఇప్పుడైతే నేను ఒక్కడే కొద్దిగా బాగున్నా బాగాలేపోయినా కానీ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గైస్, దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. ఈ వీడియో ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఈ షాప్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మన రిఫరెన్స్ ఇవ్వండి జీవీఆర్ మోటోటెక్ అని చెప్పి, మీకు ఇంకొద్ది డిస్కౌంట్ కూడా ఏమన్నా ఇచ్చడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the